వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. వైసీపీ హయాంలో జరిగినటువంటి ఏపీ లిక్కర్ కుంభకోణం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. రాబోయేటువంటి రోజుల్లో అతిపెద్ద తిమింగలాలు తెర మీదకు వస్తాయి అని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఇందులో భాగంగానే సిట్ టీమ్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది అనేటువంటిది ఆయన స్టేట్మెంట్. అయితే రాబోయేటువంటి రోజుల్లో బిగ్ బాస్ గా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. దీంతో పాటు అసలు లిక్కర్ కుంభకోణమే జరగలేదు అనేటువంటి వైసీపీ వాదనలో నిజమెంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఫర్ ద డిబేట్ వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు ఆన్ టు ద స్పెషల్ డిబేట్. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే విజయసాద్ గారు. వెంకటరెడ్డి గారు, ఇప్పటి వరకు అసలు ఏపీ లిక్కర్ స్కామ్ జరగలేదు, ఇదంతా డొల్లా ఫ్యాబ్రికేటెడ్ అని మీరు వాదిస్తున్నారు. మనం డిబేట్ చేస్తున్నటువంటి సమయానికి అంటే ఇప్పుడు టైం 4 o'clock అయింది. ఎగ్జాక్ట్ గా 5 నిమిషాల క్రితమే ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే పడ్డాయి వలలో, అతిపెద్ద తిమింగలం త్వరలో పడబోతోంది అని చెప్పి ఏపీ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర సీరియస్ స్టేట్మెంట్ అండ్ సీరియస్ వార్నింగ్. జగన్ టార్గెట్ అయినా ఇంకా మీరు అంటుంది కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గురించే కదండి? అవును అవును. ఏది లిక్కర్ స్కామ్ లో గా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారి గురించి ప్రస్తుతం బెయిల్ మీద మీ హయాంలో ఆయన ఏటు, కానీ ఇప్పుడు ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. నిందితుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకపోయినప్పటికీ ఛార్జ్ షీట్ లో అనేక సార్లు ప్రస్తావించారు. ఇప్పుడు మాత్రం మీరు చెప్తున్నటువంటి కొల్లు రవీంద్ర గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ కు ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్. అంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 to 2019 మధ్య ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కొల్లు రవీంద్ర గారు గా ఆయనకు సిఐడి కేసు నమోదు చేసింది. ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు. ఎప్పుడు బెయిల్ వచ్చింది? జనవరి నెల 10వ తారీఖు 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు A3, కొల్లు రవీంద్ర గారు A2, A1 గా ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి నరేష్, వీళ్ళ ముగ్గురు బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు లెక్కర్లో స్కామ్ జరిగిందని చెప్పి అంతా తిమింగలాలను తేలుస్తాము లేండి ఇవన్నీ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా లేదా? ముందు ఆయన మీద ఉన్నటువంటి కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోమనండి కొల్లు రవీంద్ర గారిని. కొల్లు రవీంద్ర గారితో పాటు చంద్రబాబు నాయుడు గారిని విచారణ ఎదుర్కోమనండి. నేను సూటిగా స్పష్టంగా అడుగుతున్నా, మేము ఎటువంటి కుంభకోణానికి పాల్పడలేదు. నేను విత్ ఆధారాలు నేను చెప్తాను. మా హయాంలో ఏం స్కామ్ జరగలేదు అంటానికి. దాన్ని చెప్పే ముందు నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీ గురించి, జరిగినటువంటి మద్యం అమ్మకాల గురించి, అదే విధంగా 2019 to 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ గురించి, మద్యం అమ్మకాల గురించి ఎంటైర్ 10 సంవత్సరాల్లో 2 ప్రభుత్వాల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించేటటువంటి దమ్ము ఈ కొల్లు రవీంద్ర గాని చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉందా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధం అంటున్నాం. 2 ప్రభుత్వాల్లో ఎవరి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందో తేలుద్దాం. దానికి మీరు సిద్ధమా? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి మీ పోలీస్ అధికారులు కొంతమంది తీసుకొని ఏదో తప్పుడు కేసులు పెట్టి ఏదో అరెస్ట్ చేస్తే ఇక్కడ స్కామ్ జరిగిందని అంటే అది ఎవరో కూడా నమ్మేటటువంటి ప్రసక్తి లేదు. నేను ఒక్కటే స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఏదైనా ఒక స్కామ్ జరగడానికి ఎప్పుడు అవకాశం ఉంటది? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పచెబితే ప్రభుత్వం స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? ప్రైవేటు షాపులకి ఇచ్చే వల్ల ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు వ్యక్తుల నుంచి ముడుపులు తీసుకుందనేటటువంటిది అక్కడ ఆరోపణ. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి పూర్తిగా తొలగించేసి ప్రభుత్వమే మద్యం అమ్మితే, ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే స్కామ్ ఎలా జరుగుతుంది? పాయింట్ నెంబర్ 1 నేను సూటిగా అడుగుతున్నా. 2, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, మీరు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఒక చిన్న పాజ్, ఒక చిన్న క్వశ్చన్. చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న, చాలా మందిని వెంటాడుతున్నటువంటి ప్రశ్న. అసలు ఏపీ లిక్కర్ స్కామ్ జరగలేదు అనేటువంటిది మీ పార్టీ వాదన, మీరు బలంగా చేస్తున్నటువంటి వాదన. లేదు, ఇందులో 3,000 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగింది, దీంట్లో 62 కోట్ల రూపాయలు జప్తు చేశామనేటువంటిది కూటమి సర్కార్ వాదన. మీ 2 వాదనలు ఇలా ఉంటే ఫస్ట్ ఒక లాజికల్ క్వశ్చన్, నిజంగా అసలు కుంభకోణమే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, వైసీపీని టార్గెట్ చేస్తూ కూటమి సర్కార్ అంత ఖాళీగా ఉందా ఏమీ లేకుండా మీ మీద కేసు బుక్ చేయడానికి? అసలు ఖాళీగా ఉంది కాబట్టి బుక్ చేశారు సార్. ఖాళీగా లేకపోతే నిజంగా వాళ్ళు ఇస్తానన్నటువంటి పథకాలతో పాటు వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ అమలుపరిచేటటువంటి ప్రక్రియ నిజంగా జరుగుతూ ఉంటే
ఇలా తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించరు. మీరు చూసారు డే 1 వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే వాళ్ళు కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తున్నారు. ఈవెన్ ఆ కేసులో నేను కూడా బాధితుండే. వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయకముందు నా మీద ఒక కేసు పెట్టారు. ఇలా నేను కాదు, కొన్ని వందల వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు. దానిలో భాగంగా మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని ఇప్పుడు ప్రస్తుత ఆరోపణ కూడా లేదు. కానీ అటువంటి ఆయన మీద కూడా ఈ రోజు కేసు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ చేయడానికి మీరు అన్నారు ఖాళీ కాదు సార్. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించాలనేటటువంటి ఒకే ఒక్క టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి దానిలో భాగంగానే ఒక తప్పుడు లిక్కర్ కేసు పెట్టారు. అసలు ఈ కేసు ఎలా పుట్టింది మీరు చెప్పండి. నేను చెబుతా, చాలా షాకింగ్ అనమాట. ఈ కేసు ఇలా కూడా కేసు పుట్టిద్దా అంటారు. ఎందుకంటే ఒకటి మీరు చూస్తే మీకు ముఖేష్ కుమార్ మీనా ఐడియా ఉండి ఉంటారు. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివాదాస్పద ఎన్నికల కమిషనర్. ఎందుకంటే వివిప్యాట్ స్లిప్పులు 45 రోజుల పాటు ఏదైతే ఆ స్లిప్పులన్నీ జాగ్రత్తగా భద్రపరచాలి. హైకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈవీఎంలు, వివిప్యాట్ మిషన్లు లెక్క, వివిప్యాట్ స్లిప్లను ఈవీఎంలో కౌంట్ అయినటువంటి ఓట్లు లెక్క పెట్టాలని చెప్పి కోర్టులో కేసు వేస్తున్నారు. కానీ 45 రోజుల కంటే ముందే విత్ ఇన్ 15 days లోనే దాన్ని తగలబెట్టమని ఆర్డర్లు ఇచ్చినటువంటి ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా. దానికి ఇప్పుడు ఈ లెక్కర్ కేసుకి లింక్ ఉంది. ఎందుకు లింక్ ఉంది అంటున్నాను, 2024 సెప్టెంబర్ 9న వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆకాశ రామన్న, విజయవాడలో ఉంటాడంట ఈ ఆకాశ రామన్న, ఇతను రిజిస్టర్ పోస్ట్ వేశాడండి. రెవెన్యూ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాకి రిజిస్టర్ పోస్ట్ వేశాడు. ఏమని రిజిస్టర్ పోస్టు, లిక్కర్లో అక్రమాలు అవినీతి చోటు చేసుకుందండి, మీరు దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి సెప్టెంబర్ 9, 2024న రిజిస్టర్ పోస్ట్ అయ్యంగానే ఎమ్మంటే రిజిస్టర్ పోస్ట్ ఎమ్మంటనే ముఖేష్ కుమార్ మీనా గారు మొత్తం చదివేసి అమ్మో ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను రిజిస్టర్ పోస్ట్ చేశాడు అని చెప్పి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ కి అంతర్గత విచారణ చేయమని లేఖ రాశాడండి ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా. రాస్తే వాళ్ళు 9 రోజుల్లో విచారణ చేశారు. ఏది బేవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ముఖేష్ కుమార్ మీనా చెప్పంగానే 9 రోజులు అంతర్గత విచారణ చేసి 18/9/2024న ముఖేష్ కుమార్ మీనా గారికి పంపించేశారు. ఏమని, సార్ ఇది 4,000 కోట్లకు పైగా జరిగిందండి, ఎవరు చేశారో అర్థం కావట్లేదు అని చెప్పి. ఎక్కడన్నా మిస్యూజ్ అయితే డబ్బులు నిజంగా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. ఎక్కడ మిస్యూజ్ కాలేదు, ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. కానీ వాళ్ళు ఎమ్మటనే ముఖేష్ కుమార్ మీనాకి 4,000 కోట్లకు పైగా జరిగిందండి అని చెప్పి 9 రోజులు అంతర్గత విచారణ రిపోర్ట్ ఇచ్చేశారు. ఇచ్చేసినాక అంటే 18వ తారీఖు ఇచ్చారు. ఈ ఎమ్మట 21వ తారీఖు సిఐడి కంప్లైంట్ చేశాడు. 23 సిఐడి ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టింది, ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024 ఏమని కట్టింది, గుర్తు తెలియని వ్యక్తులు కుంభకోణానికి పాల్పడ్డారు, దాదాపుగా ఒక 4,000 కోట్లు ఉందని. గుర్తు తెలియని వ్యక్తులు, నోట్ దిస్ పాయింట్, 4,000 కోట్లు 3,000 కోట్ల కుంభకోణం జరిగితే గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారండి ఎఫ్ఐఆర్ కాపీలో. ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఎవరంటే వీళ్ళకి ఎవరి మీద బుద్ధి పుడితే వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళ పేర్లు యాడ్ చేయాలి కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులను పెట్టారు. అసలు లెక్కర్ కేసు పుట్టింది ఇక్కడ నుంచి. ఈ పుట్టిన తర్వాత 1 by 1 ఈరోజు A4 గా ఎవరైతే మిథున్ రెడ్డి గారి పాత్రను తీసుకుని వచ్చారు. నేను సింపుల్ గా అడుగుతున్నా, మిథున్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా లింక్ ఉందా? మిథున్ రెడ్డి గారికి లిక్కర్ పాలసీకి ఏమైనా సంబంధం ఉందా? మిథున్ రెడ్డి గారు ఏదైతే ఎంపీగా కేంద్రంలో ఉంటారు, ఆయనకి రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకునేటటువంటి దానికి అసలు లింక్ లేదు. రెండోది, మిథున్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లింక్ లేకపోయి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మిథున్ రెడ్డి పాత్ర లేకపోయి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి అత్యంత సన్నిహితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి చాలా కీలకం అంటున్నారు కదా. కూటమి కూడా ఫోకస్ చేసింది అదే కదా, కింగ్ పిన్ లో మిథున్ రెడ్డి ఒకళ్ళు అని. సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి గారు, దాన్ని కాదాలని చాలా సీనియర్ నాయకులు, మా పార్టీకి చాలా కావాల్సినటువంటి వ్యక్తి, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కుటుంబం, దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఒక పాలసీ డెసిషన్ ఏదన్నా తీసుకుంటే హైదరాబాద్ లో ఒక ఇంట్లో జరిగిద్దా అండి? సిల్లీగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరిగిందంట. సరే, అదే ఆరోపణ చేసినప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినప్పుడు సిట్ వాళ్ళు అడిగితే, అయ్యా నా గూగుల్ టేక్అవుట్ తీసుకోండి, నా గూగుల్ టేక్అవుట్ తీసుకుంటే నేను అసలు ఆ సమయంలో అక్కడ ఉన్నానా లేదా అనేది మీకే తెలిసింది కదా, నాకు దానికి ఏం సంబంధం అని చెప్పి ఆయన సింపుల్ గా చెప్పారు. మరి దానికి ఎందుకు సిట్ దాన్ని పరిగణలోకి తీసుకెళ్ళలేదు? పాయింట్ నెంబర్ 1. రెండోది, 5 కోట్ల రూపాయలు మీ కన్స్ట్రక్షన్ ఎవరైతే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కు వచ్చినాయి అనేటువంటిది మా దగ్గర ఉన్నటువంటిది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎస్, 5 కోట్ల రూపాయలు నాకు వచ్చినాయి. కానీ 5 కోట్లు ఎక్కడి, మా కంపెనీకి సంబంధించినటువంటి వర్క్స్ కి సంబంధించి వాళ్ళు దానికోసం అని మాకు డిపాజిట్ చేశారు. కానీ కరోనా వల్ల వాళ్ళు చేయలేదు.
మళ్ళీ రిటర్న్ చేసాం, ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు చూపించడం జరిగింది. పాయింట్ నెంబర్ 3, సాయిరెడ్డి అంటే సిట్ అడిగినటువంటి క్వశ్చన్లు, ఇది ఏప్రిల్లో జరిగింది విచారణ. పాయింట్ నెంబర్ 3 వాళ్ళు అడిగింది ఏదైతే మీరు అరవిందో దగ్గర నుంచి డబ్బులు ఇప్పించారంట కదా రాజకేశ్వర అని అడిగారు. అదేంటండి సాయిరెడ్డి మొన్న మీకు చెప్పాడు కదా మేమే అరవిందో దగ్గర ఇప్పించాను, మళ్ళీ నేను ఇప్పించా అంటారని, నాకు అరవిందోకి ఏం సంబంధం అని క్లియర్ గా సిట్ అడిగిన దానికి సమాధానాలు చెప్పారు. అసలు ఇక్కడ జరగడానికి స్కోప్ ఏమన్నా ఉందా? జనరల్ గా థింక్ చేద్దాం సార్, మనం ఒక పార్టీగా కాకుండా జనరల్ గా ఆలోచిద్దాం. ఎప్పుడైనా కుంభకోణం ఎలా జరిగింది? ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పచెబితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి మనకి కమిషన్ రూపంలో డబ్బులు వస్తే దాన్ని స్కామ్ జరిగింది అంటాం. అంటే ఏంటి? దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడితే, ప్రభుత్వ ఆదాయానికి గండి పడేటట్టుగా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇస్తే అది ఏదైనా ఒక స్కామ్ జరిగినట్టు. స్కిల్ డెవలప్మెంటా, లేదంటే లిక్కరా, ఫైబర్ అంటే ఏదైనా. ఎందుకంటే ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా నిర్వహించి ప్రభుత్వమే డైరెక్ట్ గా డబ్బులు ప్రభుత్వ అకౌంట్ కి వస్తే అక్కడ స్కామ్ జరిగినట్టు కాదు కదా. ఇప్పుడు నేను సింపుల్ గా కొన్ని పాయింట్లు అడుగుతాను, దీనికి సమాధానం చెప్పండి ఎవరైతే మా మీద ఆరోపిస్తున్నారో. మద్యం ఎక్కువగా అమ్మితే ఏదైతే లంచాలు ఇస్తారా, తక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యాన్ని మా హయాంలో తక్కువ అమ్మాం, సేల్స్ విపరీతంగా తగ్గినాయి. 14% IMFL అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ సేల్స్ 14% తగ్గినాయి. బీర్లు సేల్స్ 60% తగ్గినాయి. మరి మద్యంలో స్కామ్ జరగడానికి అవకాశం ఎక్కడ ఉంటది? రెండవది, మద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చి షాపుల సంఖ్య విపరీతంగా పెంచేసి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా రన్ చేస్తా ఉంటే స్కామ్ జరిగినట్ట. మద్యం షాపుల్ని తగ్గించేసి, అంటే 4,300కు పైగా ఉన్నటువంటి షాపుల్ని, 4,380 ఉన్న షాపుల్ని 2,900కు తగ్గించేసి, టైమింగ్స్ కూడా తగ్గించేసి ప్రభుత్వమే డైరెక్ట్ గా మద్యం షాపులు నిర్వహిస్తే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? పాయింట్ నెంబర్ 2 నేను అడిగేది. 3, లిక్కర్ కి సంబంధించినటువంటి ఆదాయం మా హయాంలో తగ్గుంటే, అంటే సేల్స్ తగ్గినప్పుడు లిక్కర్ ఆదాయం కూడా తగ్గాలిగా. మా హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గినాయి, అప్పుడు లిక్కర్ ఆదాయం తగ్గాలి కదా. కానీ లిక్కర్ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎంత గణనీయంగా పెరిగింది? చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల హయాంలో లిక్కర్ సేల్స్ చూస్తే సార్, మీరు 2018-19 లాస్ట్ ఇయరే చూద్దాం, 3,84,00,000 IML మద్యం కేసులు అమ్మారండి. ఏది 2018-19లో. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023-24 చూసుకుంటే 3,32,00,000, అంటే అక్కడ 3.84 కోట్లు, ఇక్కడ 3.32 కోట్లు, అంటే దాదాపు 50 కోట్లు కేసులు తగ్గినాయి. అలానే బీరులు చూస్తే 2,77,00,000 చంద్రబాబు నాయుడు గారు 2018-19లో 2,77,00,000 బీర్ల కేసులు అమ్మకాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023-24 లాస్ట్ ఇయర్ చూస్తే 1.12 కోట్లు తగ్గినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 ఏళ్లలో మద్యం వల్ల వచ్చినటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి 70,476 కోట్లు. 5 సంవత్సరాల మీద 70,476 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో లిక్కర్ సేల్స్ విపరీతంగా తగ్గిన మద్యం వల్ల వచ్చినటువంటి ఆదాయం 1,06,065 కోట్లు, అంటే 36,000 కోట్లు దగ్గర దగ్గర 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే ఆదాయాన్ని పెంచారు. ఏది? లిక్కర్ సేల్స్ తగ్గిస్తూ. మరి ఎక్కడ అవకాశం ఉంటది? మేమేమన్నా కొత్త డిస్టిలరీని తెచ్చామా? ఎందుకు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు డిస్టిలరీలు ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళ ఆరోపణలు ఏదైతే సిట్ ఆరోపణలు చేస్తున్నారు మీద నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి డిస్టిలరీలు 20. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే 20 ఉన్నాయి. ఆ 20 కాకుండా కొత్తది లేదు. ఆ 20లో చంద్రబాబు నాయుడు గారు 14 పర్మిషన్ ఇచ్చాడు. మిగిలిన రామారావు గారి హయాంలోనో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనో వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక్క కొత్త డిస్టిలరీ కూడా తీసుకొని రాలా. వీళ్ళు ఆరోపిస్తుంది అదాని అనేది డిస్టిలరీ కాదు అసలు. అదాని డిస్టిలరీ అనేది లేదు. అదాని అనేది సబ్లీజ్కి తీసుకున్నటువంటి కంపెనీ అడాన్. దాని పేరు అదాని కాదు, అడాన్ కంపెనీ. అది ఎవరైతే అయ్యన్న పాత్రుడు విశాఖ డిస్టిలరీ దగ్గర సబ్లీజ్ తీసుకున్నారు. వీళ్ళు ఏమంటారు? అడాన్ డిస్టిలరీకి మీరు మొత్తం కట్టబెట్టేసి దోచిపెట్టారనేది సిఐడి చెబుతున్నటువంటి, అదే సిఐడి ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి సిట్ చెప్తున్నటువంటి. మేము నిజంగా అడాన్ డిస్టిలరీకి ఏమన్నా దోచిపెట్టామా? ఒకసారి మీరు చూస్తే 2019 నుంచి 24 మధ్య అడాన్ డిస్టిలరీకి కేవలం 1,164 కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యాన్ని మాత్రమే ఆర్డర్ ఇచ్చాం. 1,164 కోట్లే. ఏది? మొత్తం 30,000 కోట్ల ఆర్డర్లో 1,100 కోట్లు. ఎంత పర్సెంటేజ్ మీరు చెప్పండి? మేము ఏ కంపెనీకి 5%కు 6% కంటే ఎక్కువ ఏ డిస్టిలరీకి మేము ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 డిస్టిలరీకి 50% ఇచ్చారు. మరి అప్పుడు కదా స్కామ్ జరిగినట్టు. మరి ఎట్లా స్కామ్ జరిగింది అన్నప్పుడు మేము కొత్త బ్రాండ్ మేము ఏం తీసుకురాలా? ఎందుకంటే బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే రెన్యువల్ చేసి వెళ్ళారు. 2018-19 టైంలో మీరు చూడండి
ఇదిగోండి, ఇది గవర్నర్ రిజర్వ్, మీకు కనపడుతుంది క్లియర్ గా. కానీ ఈ ఆ బూమ్ గవర్నర్ రిజర్వ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఇంకా సో అండ్ సో మొత్తం అంతా కూడా మీ హయాంలోనే వచ్చాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు కదా. ఆదిరెడ్డి భవానీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆమె నిలదీసింది, మిగతా వాళ్ళంతా కూడా నిలదీశారు కదా. ఆమె నిలదీయటం కాదు సార్, ఆమె నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి ఇదే ఇట్లా ఇయే చూపించారు. ఇదిగోండి 5/11/2018 గవర్నర్ రిజర్వ్ 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చింది. ప్రెసిడెంట్ మెడల్ 6/2/2018. ఇది చూడండి. ఏదైతే మీరు అన్నటువంటి 10,000 సూపర్ స్ట్రాంగ్ బీర్ 2017, 7/6/2017. మీరన్న బూమ్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ సార్, బేరా వాళ్ళది. 14/5/2019 చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయే ముందు ఏదైతే ఆయన ఇంకొన్ని రోజుల్లో దిగిపోతాడు అనగా 14/5/2019లో బేరా 91 బ్లాండ్స్ సమ్మర్ లాగర్ బీర్, ఒరిజినల్ బేరా బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్, బేరా బూమ్ సుపీరియర్ స్ట్రాంగ్ బీర్, ఇవన్నీ అంటే ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఉంది. ఇవి మంచి బ్రాండ్లు కాబట్టి మేము కొనసాగించాం. ఇది మేము పిచ్చి బ్రాండ్లు అని అంటలా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిచ్చి బ్రాండ్లను తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలను ఎత్తిన పెడతా ఈ రోజు మా మీద ఆరోపణలు చేస్తే ఎట్లా? మీ అంటే ఇప్పుడు తాగే వాళ్ళకైతే అసలు ఈ బ్రాండ్లు ఉన్నాయో లేదు అర్థం చేస్తారు. ఇది చూడండి, షార్ట్ విస్కీ. షార్ట్ అంటే వేరే షార్ట్ కాదండి, దీని పేరే షార్ట్ విస్కీ. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన 99 రూపాయల బ్రాండ్. ఇదిగోండి సార్, సుమో విస్కీ, టాటా సుమో కాదు, సుమో విస్కీ. ఇది ఎక్కడ ఈ దేశంలో లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది. ఇదిగోండి బెంగళూరు విస్కీ. ఇది బెంగళూరులో ఉండదండి. మైసూర్ బొండాలో మైసూర్ ఎట్లా ఉండదో బెంగళూరు విస్కీ బెంగళూరులో ఉండదు. కేవలం ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఇప్పుడు వచ్చింది. బెంగళూరు బ్రాందీ అలానే. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకొని వచ్చారు. కేరళ విస్కీ, కేరళ మాల్టెడ్, కేరళ ఉండదు, కేవలం ఆంధ్రాలో. ఇది చూడండి సార్, 99 రూపీస్ బ్రాందీ, దీని పేరే అది. దాని తర్వాత చూడండి, రాయల్ లాన్సర్ విస్కీ అంట, ఛాంపియన్ అంట. ఛాంపియన్ ఇది తాగితే ఛాంపియన్ అయిపోతారు. అట్లానే చూడండి, ఓల్డ్ క్లబ్ అంట, గుడ్ ఫ్రెండ్స్ అంట. ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి నాసిరకం బ్రాండ్లన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్లో ఇప్పుడు కుంభకోణం జరుగుతా ఉంటే, అంతకుముందు ఆయన హయాంలో కుంభకోణం జరిగితే వాటన్నిటిని డైవర్ట్ చేస్తూ, ఎందుకంటే ఈ రోజు ఒకవేళ మీరు చెప్తున్నట్లు వెంకటరెడ్డి గారు నాసి రకం మందు ఇప్పుడు కూటమి సర్కార్ హయాంలో ఉండి ఉంటే ప్రజలు అంటే ఎస్పెషల్లీ మద్యం ప్రియులు మందుబాబులు ఎప్పుడో తిరగబడే వాళ్ళు కదా. కానీ మీ మీద వచ్చినంత అవుట్రేజ్ కూటమి సర్కార్ మీద రావట్లేదు అంటే వాళ్ళు నాణ్యమైన మా మీద ఎక్కడ తిరగబడలేదు. 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానల్, ఒక 500 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదైతే ప్రతిరోజు బురజల్లేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. సరే, తెలుగుదేశం పార్టీ అప్పుడు తెలుగుదేశం జనసేన ఈ పార్టీలు మా ప్రభుత్వం మీద చేసినాయి కాబట్టి మీకు అట్లా కనపడుతుంది. ఈ రోజు నేను చెప్పవసరం లేదు సార్. ఒక్కసారి మీరు ఆంధ్రజ్యోతి ఒక 1 వీక్ బ్యాక్ మీరు చూస్తే ఆంధ్రజ్యోతి పత్రికలోనే నాసి రకం మద్యాన్ని అమ్ముతున్నారని చెప్పి ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఆల్రెడీ తెలుగుదేశం నాయకుడు అనకాపల్లిలో పట్టుకున్నారు తయారు చేస్తా ఉంటే. రెండోది, మద్యంలో విచ్చలు విడిగా ఈ రోజు ఎక్కడికక్కడ 40 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా ఎంఆర్పీతో అమ్ముతున్నారని చెప్పి వాళ్ళ పత్రికల్లో వాళ్ళే మాట్లాడుతున్నటువంటిది. మరి ఇవన్నీ పెట్టుకొని జరగలేదని చెప్పడానికి ఎక్కడ స్కోప్ ఉంది మీరు చెప్పండి. వాళ్ళది మా హయాంలో జరగలేదంటానికి నేను ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా. ఎక్కడ జరిగిందో మీరు చెప్పండి. ఆదాయం తగ్గిందా పెరిగిందా? నాణ్యమైన మద్యము మీ హయాంలో ఉందా వాళ్ళ హయాంలో ఉందా అటువంటి సబ్జెక్ట్ మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడదాము. ఓవరాల్ గా చెప్పండి, అసలు నిజంగా ఇప్పుడు మీ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ జరగలేదు, కూటమి కేవలం కక్ష సాధింపుల్లో భాగంగానే మిథున్ రెడ్డి గారిని ఇరికించింది అండ్ బై నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది అనేది మీ కాంక్రీట్ పాయింటా? సార్ 100%. నేను ఒకటి చెప్తున్నా, మా హయాంలో జరిగింది జరగలేదు అంటానికి వాళ్ళు ఏదైతే అడుగుతున్నటువంటి వాటికి నేను క్లియర్ గా సమాధానాలు ఇప్పుడు మీకు చెప్పాను. ఎలా జరిగిద్దో మీరు చెప్పండి అని. ఎందుకు 9 రోజులు అంతర్గత విచారణ చేసేస్తారండి ఎవరైనా? మీరు చెప్పండి. అసలు ఎవడో ఆకాశ రామన్ రాసినటువంటి లేఖ ఆధారంగా. 2, వీళ్ళే రోజుకు ఒక కట్టుకథలు వెళ్తారన్న. ఎందుకంటే ఆ కట్టుకథలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కాబట్టి మీకు చెప్పాలి. వాళ్ళు ఏమంటారు, లిక్కర్ స్కామ్ జరిగేసిందండి, ఈ లిక్కర్ స్కామ్ జరిగినాక ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి డబ్బులన్నిటిని ఏమేం చేశారు అనే దాని మీద రోజుకు ఒకటి రాస్తారు. ఏమని రాస్తారు? ఒక రోజేమో ఈ లిక్కర్ స్కామ్ లో మొత్తం అంతా రాజకేశ్ రెడ్డి అని ఒక రోజు మాట్లాడతారు. ఇది మీడియా ట్రయల్స్. ఆ మీడియా ట్రయల్స్ ఆధారంగానే సిట్ మాట్లాడతారు. ఒక రోజేమో రాజకేశ్ రెడ్డి, ఒక రోజేమో గోవిందప్ప బాలాజీ, ఇంకో రోజేమో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో రోజేమో ధనంజయ రెడ్డి, ఇంకో రోజేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకో రోజేమో మిథున్ రెడ్డి, ఇంకో రోజేమో అంతా బిగ్ బాసా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే రోజు రాస్తుందే కదా. రెండోది, ఈ మొత్తం లిక్కర్ లో పెద్ద స్కామ్ జరిగిపోయి ఈ డబ్బులన్నిటితో 400 కోట్ల రూపాయలకు పైగా బంగారం కొన్నారని ఒక రోజు రాశారండి. మీ హెడ్డింగ్ లో 400 కోట్లతో బంగారం కొన్నారు. మరి బంగారం కొంటే 400 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదన్నా.
బంగారాన్ని ఎవడు కోట్ల రూపాయల బంగారం ఎవడు షాపుల్లో మనకి అడిగితే డబ్బులు ఇస్తారా? ఎవరు కదా, ఉమ్, ప్రతి లెక్కే కదా. మరి నిజంగా ఒరిజినల్ గా బంగారం ఉంటే ట్రాన్సాక్షన్ ఉంటది కదా, అదంతా ఉమ్. ట్రాన్స్పరెంట్ అయ్యింది కదా ట్రాన్సాక్షన్ ఉంటే. I పాయింట్ have a నెంబర్ 1. question here. I have a లిక్కర్ question మనీతో here. వాళ్ళు వీళ్ళు రాశారనే మాత్రమే కాకుండా పొలిటికల్ విశ్లేషకులు కూడా ఒక అనుమానాన్ని, ఒక ఆరోపణని బహిరంగంగానే వేస్తున్నారు. ఐ కీప్ యు క్వశ్చన్. ఏపీ లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు దోచేసి కింగ్ పిన్స్ మొత్తం అంతా కూడా హవాలాతో విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులు కొన్నారు కొన్ని. అది మాత్రమే కాకుండా బ్లాక్ మనీని వైట్ గా ఇక్కడికి పంపించారు అంటున్నారు. ఇది వాస్తవం కదా? అలాంటిదేం జరగలేదా వైసీపీ హయాంలో? ఏదో ఒక దానికి కన్ఫైన్ అయి మాట్లాడాలన్నా. ఎందుకంటే అవతల మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే అది మా మీద ఆరోపిస్తున్న వాళ్ళకి నేను సూటిగా సమాధానం చెబుతున్నాను. ఒక రోజు మొత్తం బంగారం కొన్నారు, ఉమ్, ఒక రోజు హైదరాబాద్ లో 90 ఎకరాలు కొన్నారు, ఒక రోజు బెంగళూరు రియల్ ఎస్టేట్ లో పెట్టారు, ఇంకో రోజు బెంగళూరు కన్స్ట్రక్షన్ లో పెట్టారు, ఒక రోజు తాడేపల్లిలో నేలమాలిగల్లో ఉన్నాయి, ఇంకో రోజు బెంగళూరులో బంకర్లో దాచారు. అన్ని వాళ్ళందరూ ఈ 3 నెలలుగా రోజు వచ్చిన స్టేట్మెంట్స్ నేను చదువుతుంది. ఇంకో రోజు చూడండి అన్న, లిక్కర్ సొమ్ముతో దుబాయ్ లో టెక్కర్ ట్రేడింగ్ వ్యాపారం, ట్రక్కింగ్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారంట. లండన్, నెదర్లాండ్, యూఏఈలో కూడా వ్యాపారాలు చేశారంట. టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం పెట్టారంట. ఒక రోజు ఈవీ బ్యాటరీల పరిశ్రమ పెట్టారని రాస్తారు, ఇంకో రోజేమో సినిమాలు తీశారని రాస్తారు, ఇంకో రోజు 10 మంది దొరకలేదు, వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్యాగులు డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకొని విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు పట్టుకొస్తే విదేశాల నుంచి డబ్బులు వస్తాయని ఓ రోజు రాశారు. ఓ రోజు షెల్ కంపెనీలో పెట్టారని రాశారు. ఇంకొక రోజు చూస్తే ఏదైతే ఎలక్షన్ లో పంచారు మొత్తం చెవిరెడ్డి గారు తీసుకొని వెళ్ళి 175 నియోజకవర్గాలు ఎలక్షన్ పంచారన్నారు. ఇంకో రోజు ఏమంటారు, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు, నార్కో అనాలిసిస్ టెస్టులు చేస్తే కానీ తెలిసిద్ది అంటారు. అన్న ఇన్ని చెప్పినాడికి నార్కో అనాలిసిస్ టెస్టులు ఎందుకు అసలు? అంటే రోజు ఇది ఒక డైలీ సీరియల్ లాగా, కథలుగా, బేతాల కథల్లాగా, అంటే ప్రజల మెదడులోకి ఏదో అసలు మొత్తం ఇదేదో పెద్ద జరిగిపోయింది అని చూపించేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఎక్కడైనా నిజంగా జరిగితే ఎవిడెన్స్ ఉండాలి కదా వాళ్ళు పెట్టుకోవాలన్నప్పుడు. ఏదో ఆస్తులు సీజ్ చేసామనంటే వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీ ఆస్తులు, రాజకేశ్వర రెడ్డి వ్యాపారాలకు సంబంధించిన ఆస్తులు ఇంకోటో సీజ్ చేస్తే ఆయన ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు. లేదంటే మిథున్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వ్యాపారాల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి సంబంధం లేనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాలు అటాచ్ చేసినటువంటి 62 కోట్ల రూపాయల ఆస్తులు లిక్కర్ కుంభకోణం ద్వారా వెనకేసుకున్నవే, లిక్కర్ సిండికేట్ ద్వారా వెనకేసుకున్నవే, కాకపోతే రూటు మార్చి తమ వ్యాపారాల పేరుతోటి తీసుకొచ్చారనేటువంటి ఆరోపణ. వాస్తవం కాదా అది? సిట్ కాస్త అధికారులు వ్యవహరించినటువంటి మీ ఉద్దేశమా అన్న? ఇప్పుడు ఇంత సింపుల్ ఎందుకు? నిన్నగాక మొన్న మిథున్ రెడ్డి గారిని ఏదైతే బెయిల్ ముందస్తు బెయిల్ రద్దు అయినటువంటిప్పుడు ఇక్కడ నిన్న మిథున్ రెడ్డి గారిని మళ్ళీ ఇక్కడ నేను విచారణకు పిలిచినప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో ఏదైతే వాళ్ళు ఒక రిపోర్ట్ ఏదైతే ఉండి ఆ రిపోర్ట్ ని అంటే ఇంకా కోర్టు నుంచి మనకు అదే అఫీషియల్ గా బయటకు రాల, కోర్టులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేశారు, ఛార్జ్ షీట్ ఇప్పటి వరకు ఇంకా బయటికి రాలా. ఛార్జ్ షీట్ బయటికి వస్తే అసలు ఛార్జ్ షీట్లు ఏం పెట్టారని తెలిసింది. కానీ వాళ్ళు చెప్పారన్నటువంటి వార్తలు ఏంటి, సిట్ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నదానికే ఎందుకు, దానికి దీనికి లింక్ ఎందుకు అంటున్నా అంటే, ఇన్ని దొరికిపోయిన ఇన్ని చేసామన్నాళ్ళు మిథున్ రెడ్డి గారిని కస్టడీలో తీసుకొని మేము విచారించాలండి, అసలు ఎక్కడి నుంచి ఏం వెళ్ళిందో తెలియట్లేదు, అందుకని మాకు విచారణ కావాలంట. మీరే మొత్తం విచారణ చేసేసామంటున్నారు, మొత్తం తేల్చేసామంటున్నారు, మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటే తప్ప విచారణ కుదరదు అంటున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సిట్ అనేది చంద్రబాబు నాయుడు సిట్ అనగానే సిట్, స్టాండ్ అనగానే స్టాండ్ లాగా పనిచేస్తుందనే కదా. సిట్ రిపోర్ట్ ఏమొస్తుందో ముందే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తాయి, రేపొద్దున ఎవరిని విచారించబోతున్నారో ముందే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తాయి. ఇది సిట్ రిపోర్టా లేదంటే టీడీపీ మీడియా రిపోర్టా? చంద్రబాబు నాయుడు గారు సొంతంగా తయారు చేసి వాళ్ళ మీడియాకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా సిట్ పనిచేస్తుందా, లేదంటే సిట్ నిజంగా పారదర్శకంగా విచారణ చేస్తుందా? చేస్తే మీరు అన్నట్టుగా మరి A5 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని సాక్షిగా పిలిచామంటున్నారు ఇప్పటి వరకు. ఏది వాళ్ళ ఇంట్లో సమావేశం జరిగితే ఆయన సాక్షిగా పిలిచారంట. సో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సో వాళ్ళు రోజుకో పేరు రాస్తారు, ఎక్కడో A30 గా A27 గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి A5 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఇప్పటి వరకు మాట్లాడాల. సో ఇవన్నీ అనుమానాలు ఏంటి? మీరు మాత్రమే కాదు, ఇంతకు ముందు మీ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే అలిగేషన్ చేశారు. ఆయనకు కోపం ఉన్నటువంటి పోలీసు అధికారులని మిగతా వాళ్ళందరినీ బీఆర్ లోకి పంపించేసి ఈయనకు అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళని మొత్తాన్ని కూడా సిట్, సిఐడిసి ఇట్లా వేసుకుంటూ వెళ్ళి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు అని చెప్పి, ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అలాగే పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన చాలా పెద్ద ఆరోపణ చేసినట్లు కదా. ఎందుకని లైన్ క్రాస్ అవుతున్నారు మీరంతా అట్లా? మేము లైన్ క్రాస్ అవ్వలేదని కరెక్ట్ గా చెప్పారు.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ గా అని చెప్పారు. వాస్తవం జరుగుతుంది ఏదో అదే చెప్పారు. ఎందుకంటే సార్ ఒక సిట్ నిజంగా ట్రాన్స్పరెంట్ గా రిపోర్ట్ ఇస్తే అది విజయసాయి గారు మీ దగ్గరకు ఎప్పుడు రావాలండి? కోర్టులో ఛార్జ్ షీట్ వేసినాక కోర్టు నుంచి ఛార్జ్ షీట్ మీ దగ్గరకు వస్తుందా? లేదంటే కోర్టు కంటే ముందే మీ దగ్గరకు వస్తుందా? ముందే మీ దగ్గరకు వస్తే మీరు సిట్టు కొలీడ్ అయ్యారు అని అనరా? అంటే అంటే సిట్టు మీకు లీక్లు ఇస్తుంది. చార్జ్ షీట్ హ్యాస్ టు బి డన్ అండ్ చార్జ్ షీట్ హ్యాస్ టు బి గివెన్ టు ద హానరబుల్ కోర్ట్, అంతే. హానరబుల్ కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని వాళ్ళు ఏదైతే వెబ్సైట్ లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు వస్తుంది. లేదంటే కన్సల్ట్ లాయర్ నుంచి మీకు వస్తుంది. అక్కడ ఏదైతే అపోనెంట్ పార్టీలు లేదంటే కన్సల్ట్ ఆ రెండు బోత్ పార్టీస్ నుంచి లేకుండా ముందే నిన్న సాయంత్రం ఛార్జ్ షీట్ వేస్తున్నారు, కానీ నిన్న ఉదయం నుంచే పత్రికలు వాళ్ళ టీవీలో ఇన్ని పేజీలు వేస్తున్నారు, ఇది ఇంత ఉంది, దీంట్లో ఆయన పేరు రాశారు, దీంట్లో ఈయన పేరు రాశారు అని ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి సిట్ ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నట్టు అప్పుడు చాలా అధికారులు సిగ్గుతో తలదించుకోవాలి కదా. తెలుగుదేశం మీడియా చెప్తున్నట్టుగా మరి వాళ్ళు లీకులు ఇస్తున్నప్పుడు సిట్ ఏం చేస్తున్నట్టు? అది ఇది సిట్ కాదండి, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, నాట్ ఎస్ఐటి సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు. ఏదైతే సిఐటి సిట్, ఏదైతే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం. సో చంద్రబాబు ఎలా చెప్తే అలా రాస్తారు. రేపొద్దున వెంకటరెడ్డి మీద కోపం ఉంటే వెంకటరెడ్డి గుర్తు తెలియని వ్యక్తుల్లో వస్తాడు, లేదంటే విజయసాయి గారి మీద కోపం ఉంటే విజయసాయి గారు కూడా రావచ్చు. ఎవరి పేరు పెడితే వాళ్ళు బుద్ధి పెడితే వాళ్ళ పేరు రాస్తారు. లేదంటే లెక్కరకి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అసలు కన్సల్ట్ డిపార్ట్మెంటా కన్సల్ట్ శాఖ ఏ దానికి సంబంధం లేదు. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి గోవిందప్ప బాలాజీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింకే లేదండి బాబు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు సిట్ నడుస్తుందని, సిట్ చాలా ఒత్తిడికి లోనై ఉంటుందని, అందుకనే ఇష్టం వచ్చిన పేర్లని ఇష్టం వచ్చిన పాత్రని వ్యక్తులని తెర మీదకి తీసుకొస్తున్నారు అనేటువంటిది మీ పార్టీ బలమైనటువంటి ఆరోపణ. ఒత్తిడికి లోనవటం కాదు సార్, ఒత్తిడికి లోనవటం కాదు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే సిట్ డైరెక్ట్ గా పనిచేస్తుంది. కూర్చోంటే కూర్చొని నిలబడంటే నిలబడి పలానా పేరు అంటే పలానా పేరు. ఒత్తిడి ఏముంది దాంట్లో? అధికారులకు ఒత్తిడి ఏం లేదు. చంద్రబాబు నాయుడు నిలబడమంటే నిలబడతారు, కూర్చుంటారు. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే సిట్ పనిచేస్తుందని మీ అలిగేషన్ ప్రకారం అనుకుందాము, ఏం చేసుకున్నా ఎక్కడ తవ్వుకున్నా ఏం చేసినా కూడా ఆధారాలు దొరకవు ఉండవు అనేటువంటిది మీ స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్, నిజమేనా? ఎస్, మేము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం సార్. న్యాయస్థానాలలో రేపొద్దున వీళ్ళకి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలాగా ఈ న్యాయస్థానాలు రేపొద్దున వాయిస్తాయి. దాంట్లో నో డౌట్. 3,000 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందన్నటువంటి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆధారాలు దొరకవు అనేటువంటిది మీ కాంక్రీట్ స్టేట్మెంట్ అయితే వెంకటరెడ్డి గారు ఆధారాలు లేకుండా చేశారని చెప్పి అనుకోవాలా? ముందే ప్రీ ప్లాన్ గా చేసిన చెప్పి అనుకోవాల్సిందే కదా. అసలు జరిగితేనే కదా ఆధారాలు ఉన్నాయా లేదా అంటానికి. జరగందానే జరిగిందని చెప్పి మనందరం కన్ఫైన్ అయిపోయి మాట్లాడితే ఎవరైతే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం కూడా జరిగిందంటే ఇప్పుడు ఏమేమంది మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నప్పుడు పురంధేశ్వర్ గారు 1,00,000 కోట్లు అండి మద్యం స్కామ్ అన్నారు. 1,00,000 కోట్లు అన్నారు. లేదు ఆదాయం వచ్చిందల్లా స్కామే అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం 1,06,000 కోట్లు వస్తే 1,00,000 కోట్లు స్కామ్ అన్నారు. తర్వాత ఇప్పుడు వస్తే 3,000 కోట్లు అంటారు. ఒకళ్ళేమో 3,300 కోట్లు అంటారు. 3 రూపాయలు కూడా దాంట్లో ఉండదండి. రేపొద్దున వీళ్ళు ఏదైతే ఈ కేసు పెట్టారో వాళ్ళ మీద రేపొద్దున ఏదైతే గౌరవ న్యాయస్థానం వాళ్ళని మందలించేటటువంటి పరిస్థితి ఉంటది. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా, అందుకని ఒక ఛాలెంజ్ విసిరే వాళ్ళకి, మీరు కానీ నిజంగా మీ జీవితంలో ఎటు నిజాయితీ లేదు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఒక 0.1% అన్న నిజాయితీ ఉందని నిరూపించుకోవాలంటే ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో మీరు బెయిల్ మీద బయట ఉన్నారు. మీ మంత్రి మళ్ళీ ఎక్సైజ్ మంత్రి కూడా బెయిల్ మీద బయట ఉన్నాడు. మళ్ళీ మీరే బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఉల్టా ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద అంటే మా మీద లిక్కర్ కేసు పెడితే ఖచ్చితంగా ఇదేముంటది, దీన్ని మేము మీ మీద కేసు నమోదు చేయించాం కాబట్టి మీరు మా మీద నమోదు చేస్తున్నట్టుగానే క్లియర్ గా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అందుకనే ఏమంటున్నాను, మేము మీ మీద పెట్టింది కరెక్ట్ కేసా తప్పుడు కేసా, మీరు మా మీద పెట్టింది తప్పుడు కేసా కరెక్ట్ కేసా, ఈ 2 కేసులకు సంబంధించి పూర్తిగా మనం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని విచారణ ఏమని అడుగుదాం. ప్రజాధనం దుర్వినియోగం అయిందండి అని చెప్పి మీరు వేయండి, 10 సంవత్సరాలు లేద్దాం, మీ హయాం మా హయాం. అప్పుడు దొంగలు ఎవరో దొరికిపోతారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు దొంగల, నిజంగా మేమేమైనా తప్పు చేశామనేది సుప్రీంకోర్టు తేలుద్దాం. సుప్రీంకోర్టు ఎందుకు ఒప్పుకోవట్లేదు వాళ్ళు? మీ సవాల్ని ఖచ్చితంగా కూటమి నేతలు ఒప్పుకుంటారు. మేము ట్రాన్స్పరెంట్ కాదు విజయ్ గారు, మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం కాబట్టి, మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి గౌరవ జడ్జి గారితో విచారణ అడుగుతున్నాం. మేము ఇంతకంటే ఏమైనా ఉంటుందా? మీరు చాలా ట్రాన్స్పరెంట్ గా అడిగారు, ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు అంటున్నారు కాబట్టి వెంకటరెడ్డి గారు జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. 2019 నుంచి 24 వరకు వైసీపీ హయాంలో మీరు
ప్రైవేట్ వ్యక్తుల చేతి నుంచి ప్రభుత్వానికి లిక్కర్ షాపులు ఇచ్చారు ఆదాయం పెంచేందుకు అన్నారు, కొన్ని గణాంకాలు కూడా చెప్పారు. రైట్, ఓకే, అగ్రీ విత్ దట్. ఎందుకని మీరు డిజిటల్ పేమెంట్ నుంచి తప్పించారు? టు బి ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీదకి వెళితే యాచకులు కూడా, బెగ్గర్స్ కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మీరు ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం అమ్ముతూ డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా క్యాష్ తీసుకున్నారు అంటే ఇది కుంభకోణానికి ఒక తొలిమెట్టు కాదు అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఇదే హెరిటేజ్కి వెళ్దామండి. మీరు డబ్బులు ఇస్తే 2 లక్షల రూపాయల లోపు సామాను క్యాష్ కూడా తీసుకున్న వాళ్ళు మీకు ఇస్తారు కదా, ఇస్తారు కదా. అవును. ఇదే హెరిటేజ్కి వెళ్దాం. మీరు నేను ఒక 2 లక్షల రూపాయల సామాను కొందాం. 2 లక్షల రూపాయల వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ కి ఎలిజిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఇదే స్టేట్ గవర్నమెంట్ రూల్ కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం భారతదేశంలో 2 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ లోపు ఏదైనా క్యాష్ ఇచ్చి కొనుక్కోవచ్చు కదా. దీనికి రూల్ ఉంది కదా. హెరిటేజ్ లోకి వెళ్దాం. మీరు 2 లక్షల రూపాయలు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయండి, నేను ఒక 2 లక్షలు క్యాష్ ట్రాన్సాక్షన్ తో ఇస్తా. 2 లక్షల క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల రేపు పొద్దున వాళ్ళు ఆన్లైన్ లో చూపించకుండా అది పక్కదారి పట్టింది అని వాళ్ళు ఒప్పుకుంటే దీన్ని కూడా ఒప్పుకుందాం. అది కుదురుతుందా? 2 బంగారం షాప్ కి వెళ్దాం. 2 లక్షలు క్యాష్ పేమెంట్ తో కొన్న బంగారం ఉంటది, 2 లక్షలు ఆన్లైన్ లో ఉన్నది, 2 లక్షలది లెక్కల్లోకి రాదా? ఇక్కడ ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ఆ రోజు చేయలేదు అని అంటే, ప్రభుత్వం షాపులు నడుపుతుంది, ప్రభుత్వం ఎంప్లాయీస్ ని పెట్టింది. అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు? మద్యం కొనుక్కునేవాళ్ళు. మద్యం కొనుక్కునేవాళ్ళు వచ్చినప్పుడు మద్యం కొనేవాళ్ళు పరిస్థితి కొంతమంది ఎలా ఉంటది, ఇప్పుడు వాళ్ళు నిజంగా పేరుగా ట్రాన్సాక్షన్ కొట్టారు, ఫోన్ పేనో ఏదో సంథింగ్, గూగుల్ పేనో ఫోన్ పేనో, ఇది కొట్టినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఫెయిల్ అవుతాయి, కానీ వీళ్ళకి కట్ అవుతాయి డబ్బులు. మనకు కట్ అవుతాయి, తీసుకునే వాళ్ళకి కట్ అవుతాయి, అక్కడ వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు ఎవరికి ట్రాన్స్పరెంట్, ఎక్కడి నుంచి రావాలి వాళ్ళకి డబ్బులు. ఒకవేళ వీళ్ళ అకౌంట్ లో 24 అవర్స్ తర్వాత పడ్డాయా, 48 అవర్స్ దాకా ట్రాన్సాక్షన్ 24 అవర్స్ మినిమం ఉంటుంది. అది మన అకౌంట్ కన్నా క్రెడిట్ అవ్వాలి, వాళ్ళ అకౌంట్ కన్నా క్రెడిట్ అవ్వడానికి. సో వాడేది మా దగ్గర కట్ అయింది నువ్వు ఇమ్మని అడుగుతాడు. ప్రతి షాప్ దగ్గర రోజు పంచాయతీలు ఉంటాయి, ఎందుకంటే కట్ అవుతాయి, ఎందుకంటే సిగ్నల్స్ లేని ఏరియాలు ఉంటాయి, అక్కడ కొడతారు, ఫెయిల్ వస్తుంది, కానీ నా దాంట్లో కట్ అయిందండి డబ్బులు మీకు వచ్చింది అంటాడు, వీళ్ళ దగ్గర చూపించదు. డిజిటల్ పేమెంట్స్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదు, ఈ ట్రాన్సాక్షన్స్ లో ఉన్నటువంటి సిగ్నలింగ్ ఫెయిల్యూర్స్ తగ్గించడానికే మీరు డిజిటల్ పేమెంట్ పెట్టలేదు అంటే మీ ఆరోపణ. సార్ అదే ప్రైవేట్ షాపాలు అనుకోండి సార్, కాదు సార్, ప్రైవేట్ షాపాలు అనుకోండి తీసిస్తారు, లేదంటే రేపు రమ్మంటారు, ఈ రకరకాలు ఉంటాయి. ప్రభుత్వం అక్కడ నెరవేరుస్తున్నప్పుడు ఏంటంటే ఈ చిన్న ఈ బాధలు చిన్నదే కాదు, ఇది చాలా చోట్ల జరుగుతుంది అనమాట. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అనేది మీకు ఆంధ్రప్రదేశ్ లో సపోజ్ 3000 షాపులు ఉన్నాయి అనుకోండి సార్, 2400 షాపులు ఉన్నాయి. 2400 షాపుల్లో రోజు 200-300 షాపుల్లో ఇదే, ఎక్కడో ఒక ట్రాన్సాక్షన్ అన్న, ప్రతి షాపులో ఒక ట్రాన్సాక్షన్ అని ఇదే ఇష్యూ ఉంటుంది. సో పెద్ద గొడవల వాతావరణం ఉంటుంది. సో రెండోది, అసలు నిజంగా మేము ట్రాన్స్పరెంట్ గా నిర్వహించకపోతే మేము QR కోడ్ పెట్టాం ప్రతి బాటిల్ కి. బీరు గాని, బ్రాందీ గాని, విస్కీ గాని ఏదైనా అమ్మాలి ప్రభుత్వం అంటే అక్కడ QR కోడ్, అంటే మీరు కొనుక్కుంటున్నారు అనుకోండి, QR కోడ్ తో దాన్ని అక్కడ పెడతారు. ఈ QR కోడ్ స్కాన్ అయితేనే ఆ బాటిల్ వ్యాలిడ్ అని లెక్క. సో ఇది అమ్మటే డైరెక్ట్ గా బెవరేజ్ కార్పొరేషన్ కి వెళ్తుంది, డైరెక్ట్ గా ప్రతి కోడ్కి సంబంధించి ఏ షాప్ లో రోజు ఎన్ని అమ్మారు. సో ఆ డబ్బులంతా పొద్దున్నే వచ్చి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. ఇది ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి ప్రక్రియ. అందుకనే 1,06,000 కోట్ల ఆదాయం వచ్చిందండి 5 సంవత్సరాల్లో. ఏది లిక్కర్ సేల్స్ 14% తగ్గి, బీర్లు సేల్స్. ఇక్కడ ఇంకొక అనుమానం, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. క్యాష్ పేమెంట్ క్యాష్ రూపంలో తీసుకొని అక్కడ ఆదాయం తక్కువ చూపించి మీరు మాత్రం ఎక్కువ కోట్ చేశారు అనేటువంటి కూటమి చేసినటువంటి ఆరోపణ. నాకు కూడా ఉన్నటువంటి క్వశ్చన్ అది. అలా చేసి ఉండదా? ఆదాయం తక్కువ చూపించి మీరు క్యాష్ పేమెంట్ ఎక్కువ తీసుకొని ఉండదా? అట్లా చేయలేదా? అసలు అట్లా ఉండాలి కదా. ఎంఆర్పి కంటే ₹1 కూడా ఎక్కడ అమ్మటానికి లేదు. ఎందుకంటే ఎంఆర్పి కంటే మాకు ఎక్కువ తీసుకున్నారని ఎక్కడన్నా మీకు ఒక చిన్న 5 సంవత్సరాలు ఎలిగేషన్ ఉందా? మద్యం రేట్లు పెంచారని ఎలిగేషన్ ఉంది, కానీ ఉన్నటువంటి ఎంఆర్పి రేటు కంటే ప్రభుత్వ షాపుల్లో, అంటే ప్రైవేట్ షాపులు లేవు కదా మా దగ్గర, ఓన్లీ ప్రభుత్వ షాపులే కదా. ప్రభుత్వ షాపులో ఇదిగోండి ₹120 ఉన్న బాటిల్ ని ఎంఆర్పి 120 ఉందండి. ఆ షాప్ అతను 130 తీసుకున్నాడు అనగా, 140 తీసుకున్నాడు కనుక ఎక్కడన్నా ఉందా? కానీ ఈ రోజు ఉంది అటువంటిది. ఎందుకు? మీరన్న ప్రైవేట్ కి సంబంధించి ఇదిగోండి, ఇది ఆంధ్రజ్యోతి, ఒక్కసారి చూడండి సార్. 25/3/2025 మన మార్చి పేపర్ లో మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారు. ఏది? ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఐవీఆర్ఎస్ సర్వే చేస్తే, ఆర్టీజీఎస్ సర్వే చేస్తే ఎంఆర్పి ఉల్లంఘనలు ఉన్నాయని 87.21% అని చెప్పారు. ఒక్కో బాటిల్ పై ₹10 నుంచి ₹30 వరకు వసూలు చేస్తున్నారు డైరెక్ట్ గా షాపుల్లోనే అని చెప్పారు. ఇప్పుడు మా దగ్గర ఎప్పుడన్నా ఇట్లా ఉందా? ప్రభుత్వం డబ్బులు ఏది ₹10 ₹30 ఏదైతున్నా ప్రభుత్వానికి వచ్చాయి అదనంగా. ఏది? రైట్ గా రేట్లు పెంచాం కాబట్టి.
ఎక్కడ మిస్యూజ్ జరగలేదు సార్. అందుకని మేము అంటున్నాం ఓపెన్ ఛాలెంజ్ ఇంత సార్. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుతున్నాం సాధు గారు. మీరు ఓకే. ఇప్పుడు 2019 నుంచి మరి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? 2019 నుంచి 2024 వరకు కనీసం మీ మీద, మీ లిక్కర్ పాలసీ మీద మాట్లాడినటువంటి బీజేపీ ఇప్పుడు కూటమిలో ఉండి మీ మీద ఆరోపణలు చేస్తోంది. అంటే బీజేపీతో మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డీల్ కుదిరిందా, ముడుపులు చెల్లించారా, ఏంటి అసలు? ఎందుకని బీజేపీ మీ మీద బీజేపీలో ఎవరు మాట్లాడతారులే సార్. బీజేపీ కాదండి, ఆ బీజేపీలో ఉండే వాళ్ళు ఏమన్నా కేంద్రంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే మనం స్పందిద్దాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉన్న ఒకళ్ళిద్దరు ఎవరో మాట్లాడితే రోజు మా మీద సత్యకుమార్ యాదవ్ అని ఉంటాడు. ఆ సత్యకుమార్ యాదవ్ ఏం మాట్లాడతాడు? అరే బాబు, నీ ఆరోగ్య శాఖలో ఏందయ్యా ఈ సమస్యలు, మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తా ఉంటే నోరు మెదపడు. ఏమయ్యా బాబు, నీ ఆరోగ్య శాఖలో ఇదిగో మందులు కూడా దొరకట్లేదంట విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇదిగోండి మీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే దాని మీద ఆరోపణ చేయడు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఏదో సొల్లు కబుర్లు మాట్లాడడానికి వస్తారు. వాళ్ళ గురించి పెద్దగా మనం పట్టించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ గురించి అసలు మనం థింక్ చేయొద్దు. మీరు అన్నట్టుగా నేషనల్ బీజేపీలో ఎవరన్నా మా మీద విమర్శ చేస్తే మేము కూడా అదే విధంగా సమాధానం చెబుతాం. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఇది బాబు బీజేపీ కదా, బాబు కూర్చోంటే కూర్చుంటారు, నిలబడంటే నిలబడతారు. ఆ బీజేపీ గురించి మనం ఎందుకు డిస్కషన్ చేయడం? అంతా ఒకటే కదా. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. వెంకరెడ్డి గారు, రేపు టార్గెట్ జగన్మోహన్ రెడ్డిగా సిట్ నడవబోతోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనేటువంటిది ఇప్పుడు అంతటా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అక్యూజ్డ్ లిస్ట్ లో లేకపోయినప్పటికీ ఛార్జ్ షీట్ లో అనేక సార్లు పేర్లు ప్రస్తావించారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుతుందా? ఏం చెప్పదలుచుకుంటారు ఫైనల్ గా? సార్, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక కేసుల్లో అరెస్ట్ చేయాలనేది ఈ కూటమి ప్రభుత్వం టార్గెట్. ఇదైతే ఫిక్స్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు? అయ్యో నేను ఇక్కడే ఉన్నా కదా, వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నారు. తాడేపల్లిలో ఉన్నప్పుడు విలేకరులు అడిగితే అదే చెప్పాడు, నేను ఇక్కడే ఉన్నా కదా అరెస్ట్ చేసుకోమని నన్ను. సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటటువంటి టార్గెట్ లో వెళ్తున్నమాట వాస్తవం. ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే మీరు చూడండి, ఆయన గుంటూరు మిర్చి ఆడికి వెళ్తే దాని మీద కేసు పెట్టారు. మొన్న ఆయనకు సంబంధం లేకపోయినా, ఆయన కారు కాకపోయినా, సో కారులో ప్రయాణిస్తున్నాడు అని, అసలు ఆయన కారు కాదు, జరిగింది ముందు సింగయ్య దాంట్లో, కానీ ఆయన కారులో కూర్చుని ఆయన ప్రయాణికుడిగా ఉన్నా కూడా ఆయన మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. అట్లా ఏదో కేసుల్లో అరెస్ట్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. దానికోసమే చూడండి ఇంకా సాగదీసి ఇది ప్రతిరోజు చర్చనీయాంశం. ఇప్పుడు చూడండి, మనం సూపర్ 6 కానీ 143 హామీలు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్పుల గురించి కానీ డిస్కషన్ అవుతుందా? అవనీకుండా ఇదిగో పలానా ఎంపీని అరెస్ట్ చేస్తున్నారు, పలానా వాళ్ళు ఈ కేసులో ఉన్నారు, పలానా వాళ్ళు ఆ కేసులో ఉన్నారు, పలానా వాళ్ళ మీద దాడి జరిగింది, పలానా వాళ్ళ మీద పలానా వాళ్ళ ఉప్పాల హారిక్ గారి మీద దాడి జరిగింది, పలానా రోజా గారిని ఇది అన్నారు. ఇవన్నీ ఏంటి అంటే రాష్ట్రంలో అసలు అంశాలను వదిలేసి వీటన్నిటి మీద చర్చ జరగాలి. అప్పుడు జనాలు సూపర్ 6 కానీ వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఉంటారు, మీడియా కూడా చూపించకుండా ఉంటుంది.